హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వహద్భుతః. ఈరోజు నేను ఈ వీడియోలో కోడో మిల్లెట్స్ అది అరికెలతో దోశ ఎలా చేస్తానో నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ముందుగా 2 కప్పులు మినపప్పు తీసుకొని దాన్ని నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లోనే కొంచెం మెంతులు వేసి ఆ తర్వాత వాటర్ పోసేసి దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. సో దాని పాటికి అది నానుతూ ఉంటుంది. నెక్స్ట్ అరికెలు తీసుకుంటున్నాను. ఇది 500 గ్రామ్స్ అరికెలు అండి. ఇందులో రాళ్ళు మట్టి అదేం లేదండి. సో నీట్గా ఉంది కాబట్టి అలాగే యూజ్ చేస్తాను. ఈ బుడ్డి చిట్టి అరికెల్ని ఒక 4 to 5 టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో కూడా వాటర్ పోసేసి చక్కగా నానబెట్టేసుకుందాం. వీటిని నేను మార్నింగ్ నానబెడుతున్నాను ఇప్పుడు. సో ఈవినింగ్ 6 to 7 కంతా చక్కగా నానిపోతాయి కాబట్టి గ్రైండర్ పట్టేసుకోవచ్చు. ఈవినింగ్ అంతా ఈ పప్పు బుడ్డి అరికెలు కూడా బాగా నానిపోయాయి. సో నేను గ్రైండర్ వేసేస్తున్నాను. ముందుగా మినప్పప్పు వేసాను, తర్వాత ఈ అరికెలు కూడా వేస్తున్నాను. 2 గుప్పెళ్ళు అటుకులు తీసుకొని వేస్తున్నానండి. దానివల్ల కొంచెం దోశ సాఫ్ట్గా వస్తుంది. అలాగే మెంతులు వేసాం కదా, మెంతుల వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇన్ కేస్ వేయకపోతే మెంతులు వేసి ట్రై చేయండి ఒకసారి. ఫైనల్లీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ పిండి అంతా మెత్తగా అవ్వడానికి ఒక 45 minutes to 1 hour టైం పడుతుంది. పిండి అయితే రెడీ అయిపోయిందండి. పట్టుకుంటేనే చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇప్పుడు ఈ పిండిని అంతా నేను 2 పార్ట్స్కి డివైడ్ చేస్తాను. ఎందుకంటే ఒక పూటకి అంత యూజ్ చేయం కాబట్టి రేపు దోశ చేసుకోవడానికి ఎంత పిండి అయితే కావాలో దాన్ని మాత్రం ఒక గిన్నెలో వేస్తున్నాను. ఇంకా మిగిలిన దాన్ని వేరే గిన్నెలో వేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో దాన్ని ఒక 4 రోజుల తర్వాత కూడా వాడుకోవచ్చు. పిండిని అయితే 2 బాక్సుల్లో సెటరేట్ చేసేసాను. ఇప్పుడు రేపు ఏదైతే పిండిని నేను దోశకి యూజ్ చేయాలనుకుంటున్నానో ఆ బాక్స్ని మాత్రం వేరే గిన్నెలోకి కూడా పెడుతున్నానండి. ఎందుకంటే ఫర్మెంటేషన్ అయిన తర్వాత పిండి బయటికి పడిపోకుండా ఉంటుంది కదా, అందుకోసం సేఫ్ సైడ్గా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి నా పిండి బాక్స్ చూడండి ఎలా అయిపోయిందో. సగం ఓపెన్ అయిపోయింది, బట్ కిందకైతే పడిపోలేదు పిండి. వావ్, ఫర్మెంటేషన్ చాలా బాగా జరిగింది. ఎంత బాగా పులిసిందో చూడండి. ఇలా పులిస్తేనే దోశలు యమ్మీగా టేస్టీగా ఉంటాయి. ఈ స్టేజ్లో కనుక మీరు సాల్ట్ వేసారనుకోండి, బాక్స్ ఫుల్గా ఉందని, అంతే ఉప్పు దోశ అయిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. పిండిని బాగా కలుపుకుంటే నాకు సగం బాక్స్ అయింది. సో ఈ స్టేజ్లో దీనికి కావాల్సిన సాల్ట్ అండ్ దోశ థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మనం ఇంకా దోశ పోసేసుకోవడమే. దోశ పెనం మీద దోశ బాగా రావడానికి కొన్నిసార్లు దోశ అతుక్కుపోతుంది కదండి పెనంకి. అందుకోసంగా ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్కి ఫోర్క్ గుచ్చుతున్నాను. ఫోర్క్ అయితే మనకి వేడి వల్ల చేతికి ఇబ్బంది ఉండదు. సో ఫోర్క్తో చక్కగా రుద్దేసుకోవచ్చు. ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇక పెనం పెట్టేసుకొని పెనం కాలితే దోశ వేసుకొని ఫట తినేయడమేనండి. పెనం బాగా కాలింది. ఇప్పుడు ఆనియన్తో రుద్దేసి ఒక గరిట పిండి దాని మీద పోసి పల్చగా దోశ రుద్దుకొని దాని మీద కొంచెం నూనె వేస్తున్నాను. ఇది కాలిన తర్వాత నేను ముందుగా రెడీ చేసుకున్న కారం వేసుకుంటున్నాను ఇందులో. ఈ కారం దోశకంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. నాకు మా అమ్మ నేర్పించినంత వరకు అయితే ఈ దోశనైతే ఎప్పుడూ ఫ్లిప్ చేయము. దీన్ని జస్ట్ ఒక సైడ్ నీట్గా కాలిన తర్వాత మడవాలి. 2 సైడ్లకి మడిచి ఒక సైడు కొంచెం కాలనివ్వాలి. పర్ఫెక్ట్గా దోశ యమ్మీ టేస్టీ కారం దోశ రెడీ అయిపోతుంది. కారం ఎలా ప్రిపేర్ చేశాను అని ఈ వీడియోలో అయితే షేర్ చేయలేదు. మీకోసం నేను నెక్స్ట్ వీడియోలో కారం ఎలా చేస్తాననేది ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇవన్నీ నాకు మా అమ్మ నేర్పించిన వంటలండి. అది మీరు కూడా తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.